నమస్తే అండి బోసుకుమరి. చిట్టి బాబు తమ్మరి భరద్వాజ్ ఒకరు, ఈ చిట్టి బాబు అనేటువంటి ఆయన ఒకడు, ఇంకెవరు ఇంతకు ముందు ఉండేవారు కానీ నలుగురు వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళు కూడా ఉదిక్కుమంటే ఇలా వచ్చేసి అవసరమైనటువంటి వాటిలో దూరిపోయి ఏదో ఒక అంటే మేము ఉన్నాము, మేము కూడా ఒక మూలన పడి ఉన్నాము అని చెప్పేసి చూపించుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతారనేటువంటి కామెంట్స్ వాళ్ళ వీడియోల కింద ఖచ్చితంగా ఉంటాయి. నేను చాలాసార్లు చూశాను. సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడుతున్నారు చిట్టి బాబు గురించి. ఈ చిట్టి బాబు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చీప్ పబ్లిసిటీ చేసుకోవడానికి పబ్లిసిటీ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి అంటే నేను చెప్తున్న మాట కదా, సోషల్ మీడియా చదువుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి చిటికని వేలు ఉన్నటువంటి ఎంటుక వాల్యూ కూడా చేయవు నువ్వు చిట్టి బాబు అని చెప్పేసి విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చిటికని వేలు మీద ఉన్నటువంటి వెంటుక ఖరీదు వచ్చి అంటే ఆ వెంటుక కూడా నీకంటే చాలా ఎక్కువ అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ ఆయన కూడా సినిమా పబ్లిసిటీయా? దేనికి పబ్లిసిటీ? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పబ్లిసిటీయా? చీప్ పబ్లిసిటీయా? అసలు ఏ రకమైనటువంటి మనిషివో అర్థం కాదనేటువంటి విధంగా చాలా మంది తిరుగుతున్నారా బాబు. ఒకసారి చూసుకో. ఈ చిట్టి బాబు అనేటువంటి చిట్టి బాబు మళ్ళీ చిట్టి బాబు ఈయన. ఈ చిట్టి బాబుకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇతను ఏం మాట్లాడతాడు అసలు వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ చీప్ పబ్లిసిటీ కోసం, ప్లస్ అది కూడా కాకుండా రాజకీయంగా మేము ఎందుకు సినిమా ఇండస్ట్రీ మేము ఎందుకు రావాలి, మాది సినిమా ఇండస్ట్రీ మేమంతా ఒకటి. ఎప్పుడు ఇతను కనపడ్డు అసలు వాస్తవంగా అయితే ఇతను ఎప్పుడు కనపడ్డు. కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అంతా మాది, మేము ఎందుకు రావాలి గవర్నమెంట్ల దగ్గరికి, మేము ఎందుకు రావాలి సీఎంల దగ్గరికి, మేము ఎందుకు రావాలని చెప్పి మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులైతే, నేను ఇందాక వీడియో చేశాను, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులైతే ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి సినిమా ఇండస్ట్రీ బాగు కోసం ప్రయత్నిస్తారా బాబు. చిట్టి బాబు బాగు కోసం ప్రయత్నిస్తారు. అలా కాకుండా ఈయనకి ప్రాబ్లం ఉంటదంట, వీళ్ళే గవర్నమెంట్ అంతా ఎదురుపోయి మీకు ప్రాబ్లం ఉంది రండిరా బాబు అని చెప్పేసి వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలా ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ దోచుకునే ప్రాబ్లమ్స్ ఇలా వ్యక్తిగత స్వార్థాలు. ఎక్కడ గప్ చిప్పుకుంటది ఏదైనా ప్రాబ్లం జరిగినా కూడా ఎవ్వడు మాట్లాడు, ఎవ్వడు కూడా దీన్ని అంటే ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఎవడూ చేయడు, లీడ్ తీసుకునే ప్రయత్నం ఎవరు చేయడు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో చిట్టి బాబు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు చిట్టి బాబు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సినిమా ఇండస్ట్రీకి రూపాయికి టికెట్లు అమ్ముతుంటే, దాన్ని మారుస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి మీదకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే, ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తన మేనల్లుడి సినిమా రిలీజ్ అవుతుంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు చిట్టి బాబు. అది ఏంటిది? సినిమాకి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి చిట్టి బాబు సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన సమస్య కాబట్టి సినిమా స్టేజ్ మీద మాట్లాడే చిట్టి బాబు. అంటే ఆయన ఇక్కడ రాజకీయాలు సినిమాలు రాజకీయాల్లో మాట్లాడుతుంటాడని చెప్పి మాట్లాడుతున్నాడు మా చిట్టి బాబు. వీళ్ళు ఏంటంటే మూలం కూర్చొని ఆ మూలం మేము ఉన్నామని చేతుతుంటారు, ఆ బ్యాచ్ అనేటువంటి విధంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే, ఇంకెవ్వరు నిలబడి ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ రోజు మాట్లాడింది, నిలబడింది ఆయనే. ఒక్కడు కూడా నిజంగా మాట్లాడితే చాలా పెద్ద మాటలు మాట్లాడచ్చు, కానీ మనకు అంత అవసరం లేదు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఇది. చిట్టి బాబు మామూలుగా సినిమాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని నువ్వేం తీర్చావు? నువ్వు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నువ్వు ఎట్లా అంటున్నావు, నువ్వు ఎలా అంటున్నావు, దానికి నీకేంటి సంబంధం? అసలు నీకేంటి సంబంధం అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి? సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఆ ప్రాబ్లమ్కి సంబంధించి ఏ రోజైనా కూడా మాట్లాడేవా నువ్వు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివి కదా. మరి ఆ రోజు ఏ రోజన్నా వెళ్ళి కూర్చొని సినిమా ఇండస్ట్రీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తివా? కనీసం దగ్గరకు కూడా రాని జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఎవరు కూడా నేను దగ్గరకు కూడా రానిరు. చిట్టి బాబు నేను దగ్గరకు కూడా రానిరు, చిట్టి బాబు నేను దగ్గరకు కూడా రానిరు. సమస్యలు దాంట్లో. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆ సమస్యల్ని సానుకూలంగా అంటే మర్యాద పూర్వకంగా అంటే ఏంటో తెలుసా? నీ లైఫ్ మొత్తంలో ఇంత పెద్ద లైఫ్ అనొచ్చు, నీ బతుకు కూడా అని చెప్పేసి అనొచ్చు, కానీ నీ లైఫ్ మొత్తంలో అంటే ఇంత పెద్ద మనిషివి కదా చిట్టి బాబు, ఇంత పెద్ద మనిషి అయ్యావు కదా. మరి ఇంత మనిషి అయినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీరాలి అంటే మన ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలనేటువంటి విషయం తెలీదా? సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే ప్రభుత్వ సహకారం చాలా అవసరం అని చెప్పేసి ఎక్కువ సహకారం ప్రభుత్వాన్ని అనే సంగతి నీకు తెలీదా?
సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా నువ్వు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారు అంటే సినిమా నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీ టీడీపీ పార్టీని పెట్టుకొని, ఇంతమందిని వీళ్ళిద్దరిని పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం చేతకానటువంటి దద్దమ్మల్లాగా వీళ్ళని విమర్శలు చేస్తున్నారు అంటే మీరు మనుషులేనా కాదు ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి సోషల్ మీడియా చెప్తుంది. చిట్టి బాబు ఆలోచించుకొని చెప్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదా పవన్ కళ్యాణ్ గారు? సినిమాకి సంబంధించినటువంటి సమస్య ఆయనకి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు సినిమా నేపథ్యం వచ్చినటువంటి వ్యక్తి కాదా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి కాదా? కాబట్టి ఆ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీ సినిమా రిలీజ్ అవుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని దగ్గర పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోకుండా సున్ను మాట్లాడుతూ మాది అంటే ఏంది నీది? నువ్వేం చేసావు సినిమా ఇండస్ట్రీకి? ఏంది చెప్పు. విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు మర్యాదపూర్వకంగా వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి విషెస్ చేసి, ఎందుకంటే నీకు గవర్నమెంట్ కి సంబంధం లేదా? చిట్టి బాబు గవర్నమెంట్ సంబంధం లేదా? ఎక్కడ రిలీజ్ చేస్తావు సినిమాలు? ఎవరు రిలీజ్ చేస్తావు సినిమాలు? సినిమా ఇండస్ట్రీ వల్ల ఏం లేదు. సెన్సార్ కొంచెం స్ట్రిక్ట్ చేస్తే సార్ మొత్తం పడుకోవాలి, అందరూ రోడ్డు మీద పడుకోవాలి. కానీ అవి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఉన్నాయి, ప్రేక్షకుడు థియేటర్ రిలీజ్ దూరం అవుతున్నాడు, మేము బతికున్నా చచ్చినా రేపు ఖచ్చితంగా సినిమా బతికుండాలని కోరుకునేటువంటి వాడు నిజమైనటువంటి సినిమా ప్రేమికుడు. నువ్వు స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి, నువ్వు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివి అని చెప్పి సోషల్ మీడియా మాట్లాడుతుంది. చిట్టిబాబు మాట్లాడుతుంది. అంటే నువ్వు పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా మాట్లాడుతున్నావు. నువ్వు సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు సినిమా మీద ప్రేమ ఉంటే చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ముందు మర్యాద పూర్వకంగా కలిసి ఆ తర్వాత ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి సంఘాలకు ఏర్పడి వెళ్ళి కూర్చొని, ఇగో ఈ మా సంఘానికి ప్రాబ్లం ఉంది, సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లం ఉంది, సగటు ప్రేక్షకులు థియేటర్కి రావడానికి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, వీటన్నిటిని తొలగించండి. ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో సినిమా ఇండస్ట్రీని బాగు చేసుకోకుండా ఒక పార్టీని నెత్తి వేసుకో సినిమా ఇండస్ట్రీ ద్రోహం చేస్తున్నావు. నువ్వు చిట్టి బాబు, నువ్వు చేస్తున్నది ద్రోహం చిట్టి బాబు. నువ్వు ఒక మేధావి, నీకు ఒక వేతాను, నువ్వు ఒక మనిషివి. ఈ రకంగానే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. చిట్టి బాబు మర్యాద చూడండి.